హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇంకొక పార్సిల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసిన. రీసెంట్గా మా ఆయన పెళ్ళి కోసం ఆంధ్ర వెళ్ళారండి. ఆంధ్ర నుంచి ఏమేమి తీసుకొచ్చారో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. వెల్కమ్ టు ద కేఎంకే ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువస్తారో కామెంట్ చేయండి. సరే అండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? మా ఆయన మా ఊరు నుంచి ఏమేమి తీసుకొచ్చారో, మా అత్తమ్మ వాళ్ళు మా కోసం ఏమేమి పంపించారో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మా అత్తమ్మ వాళ్ళు మా కోసం అయితే రీసెంట్గా మామిడి పళ్ళు పంపించారండి. ఆల్రెడీ మనకి సీజన్ ఎండ్ అయిపోతుంది కదా, అది కొద్దిగా ఉంటే మామిడి పళ్ళు పంపించారు. అలాగే తినడానికి ఇవి కర్రుండలు, కజ్జిపండులు, మా సైడ్ కజ్జిపండులు అని అంటారు. బాగా ఇవి శనగపప్పుతో మురుకులు టైప్ చేసి పాకం పట్టి ఉండలు చేస్తారు. ఇంకా పల్లీలండి, ఇవి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనుక్కొని కొంటారు. అవి ఒలుసుకుంటే మనకి పల్లీలు అయితే అక్కడ వెళ్ళడానికి టైం అవ్వలేదని డైరెక్ట్గా పల్లి కాయలే పంపించారు. ఇంకా మా కోసమైతే ఒక చీర, ఈ చీర అయితే చాలా మెత్తగా ఉందండి. కాస్ట్ ఎంత పడిందో నాకు తెలియదు. దీనికి 2 బ్లౌజ్ పీస్లనే వచ్చేవి, రెడ్ ఇంకా ఎల్లో. చాలా మెత్తగా ఇంకా లైట్ వెయిట్గా భలే ఉందండి. దీన్ని స్టిచ్చింగ్కి ఇస్తాను. అవుట్ఫిట్ ఎట్లా వస్తుందో చూడాలి. నాకైతే బాగా నచ్చింది. మా ఆయన ఇంకైతే వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి కోసం ఆంధ్ర వెళ్ళారు. మనం ఈ జర్నీ చేసేటప్పుడు ఒక బ్యాగ్తో వెళ్తాం, ఇటు నుండి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్తో, అటు నుండి వచ్చేటప్పుడు 2 బ్యాగులు 3 బ్యాగులు అవుతాయి కదండి. మీలో ఎంతమంది జరుగుతుంది కామెంట్ చేయండి. ఈ ప్యాకెట్ అయితే ఒకటి ఉస్మానియా బిస్కెట్, ఇంకా 2 ఇది ఏం బిస్కెట్స్ అంటే ఫైన్ బిస్కెట్స్. ఇవి చాయ్లో పెట్టుకుంటే భలే ఉంటుంది, ఫుల్గా చక్కెర ఉంటుంది. ఇంకా ఇది ఎండు కొబ్బరి పొడి, ఇంకా చిప్పలు. ఇది తెలిసిందే కదండి అందరికీ, చిన్న చిన్న రెడ్ కలర్లో ఉండే స్వీట్ బాల్స్ అండి. ప్రతి కిరాణా షాప్లో దొరుకుతాయి. ఇంకా ఇవేంటంటే అరిసెలు. పెళ్ళిగా అని చెప్పాను కదా, చేశారంట, కొద్దిగా తీసుకొచ్చారు. నేను ఎక్కువగా తినకూడదు, బాబు పుట్టాడుగా రీసెంట్గాని, ఎక్కువగా తినకూడదు, అందుకే 4 తీసుకున్నాం. ఇంకా నా చీరతో పాటు మా ఆయనకి సెట్ పీస్, ఇంకా మా బాబుకి డ్రెస్, అది గ్రీన్ కలర్ డ్రెస్. ఇంకా క్లాత్లన్నీ బాగున్నాయండి. ఇంకా ఈ వైట్ కలర్ ఏంటంటే కందిపప్పు అనుకుంటా, ఇదైతే నెత్తళ్ళు. ఎండు చేపల విషయానికి వస్తే హైదరాబాద్లో చాలా ఎక్కువ కాస్ట్ అండి, చాలా తక్కువ ఇస్తున్నారు కూడా, అంతగా ఏం బాగోలేదు. మా ఆంధ్రాలో ఇంటింటికి వచ్చి అమ్ముతారు, ఊరంటూ వచ్చి అమ్ముతారు, వాళ్ళ దగ్గర తీసుకున్నారు మా అత్తమ్మ. అది ఏ కర్రీలో వండి పెట్టుకున్నా బాగుంటుంది. ఇవైతే కందిపప్పు అండి, కందిపప్పు ఇంకా తొక్క మినపప్పు. ఇవే మా అత్తమ్మ మా ఆయన ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన సరుకులు అండి. బాయ్.